నమస్తే. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా మరి వర్షాలు ఎక్కువగా వస్తాయని చెప్తా ఉంది. దీనిలో క్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద ప్రాజెక్టు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పెదవాగు ప్రాజెక్టు మొత్తం లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్నగా మునిగే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక అక్కడ లీక్ అవడంతో భారీగా వరద ప్రవాహం ఏదైతే వస్తా ఉందో ఓ 30 మంది కూలీలు ఆ వరదలో చిక్కుకుపోయినటువంటి ఘటన మనకి కనబడతా ఉన్నది. ఇక నిన్న భారీగా మరి దాంట్లోనే ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కూడా మనకి కనపడతా ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగిని కూడా దాంట్లో కనపడతా ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఎన్డీఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో హెలికాప్టర్ సాయం ద్వారాగా వాళ్ళని రక్షించాలని చెప్పి వెంటనే ఆదేశాలు ఇవ్వడంతో పాటు మరి ఇక ఎన్డీఎఫ్ఏ బృందం వాళ్ళందరినీ కూడా రక్షించింది. 30 మంది కూడా క్షేమంగా బయటపడ్డారు. ఇక తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఏపీ అధికారులతో కూడా మాట్లాడి మరి ఎందుకు లీక్ అయింది ఏంటి అనేటువంటి అంశం మీద అయితే మంత్రులు అయితే మాట్లాడింది. కానీ కొంత ఎవరికైతే నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆ ప్రాజెక్ట్ లీక్ అవడం వల్ల మాత్రానికి చుట్టుపక్కల గ్రామాలు అయితే మునిగిపోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా మాక్సిమం భద్రాద్రి కొత్తగూడెం అని అంటే గోదావరి పరివాహక ప్రాంతాలే ఉంటాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంటాయి. ఆ అశ్వారావుపేట పక్కన భద్రాచలం, దుమ్మగూడెం, చెర్ల, ఆ వెంకటాపురం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహం అంతా కూడా ఎక్కువగా గోదావరి వస్తే నిండిపోయి ఆ గ్రామాలన్నీ కూడా మునిగిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ జిల్లా కలెక్టర్లు కానీ లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు పంపించడం కానీ లేకపోతే శాశ్వత ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ప్రతిసారి పాలకులు మారుతా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మారేటటువంటి ప్రసక్తి లేదు. కానీ ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపించాల్సిన అవసరం అయితే ఉన్నది. ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల కింద కానీ గోదావరి కింద కానీ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా భరోసా కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.